ఆల్రెడీ పోయిన వీడియో చూసే ఉంటారు. సరే పంపించేస్తున్నా అని చెప్పిన కదా, నిజంగానే పంపించేస్తున్నా. రెడీ అయిపోతుంది. సో లేపేసిన, రెడీ చేసిన. ఫ్లైట్ అయింది నీకు 7:40కి, తొందరగా రెడీగా అని చెప్పిన. సో రెడీ అయిపోతుంది. ఇప్పుడైతే పంపించేస్తా. ఆమెకు నాకు సంబంధం ఉండకుండా చేస్తా. ఎందుకంటే నాకు ఇవన్నీ నాకు చేసిన దానికి చెయ్యని దానికి అన్నిటికీ నాకు అర్థమవుతలేదు ఏం జరుగుతుందో. సో ఇప్పుడైతే పంపించిన తర్వాత మీరు ఎవరికి సపోర్ట్ చేసినా నాకు ఓకే, నాకేం ప్రాబ్లం లేదు. సో ఎందుకంటే అది మీ ఇష్టం కాబట్టి నేను చెప్తున్నా. సో చూడండి ఏం జరుగుతుందో తర్వాత మ్యాటర్. తర్వాత మనకు లైట్ రెడీయా? నడుతుందరు నాడు ఫ్లైట్ టైం అవుతుంది. నీకు హ్యాపీయే కదా పోవడం? నువ్వు పంపించేసినప్పుడు పోతాను. ఎందుకు మస్తు యాటిట్యూడ్ ఉంది నీకు. ఎరుగురా ఉప్పు చూస్తూ కదా ఎయిర్పోర్ట్ కూడా వచ్చేసినా. సరే ఏడున్నా ఎట్లున్నా జాగ్రత్త. నీకు నాకు సంబంధం ఏముండదు. ఇళ్ళ నుంచి అవసరం లేదు, అర్థమవుతుంది. చెప్పడం నా బాధ్యత, అంతే చెప్తున్నా. ఏంటి లేకపోతే లేదు, అది నీ ఇష్టం. అదే అవసరం లేదు. ఓ అమ్మ నేను అదే చెప్తున్నా. ఎటు తిరిగినా ఓలతో తిరిగినా ఏం చేసినా జాగ్రత్త. నీ లైఫ్ నువ్వు మంచిగా చూసుకో అని చెప్తున్నా అంతే. యాటిట్యూడ్ నా దగ్గర చూపించినావు అనుకో, మాట్లాడతా నేను. అదే చెప్తున్నా వద్దని. వద్దంట వద్దని ఓ దిగు, వెళ్ళిపో. నీ లైఫ్ నీ ఇష్టం. ఇక బ్యాగ్ తీసుకో, వెనుకకి వెళ్ళి. ఓవర్ యాక్షన్ మాట్లాడు చెప్పు. మంచి మాటలు నేను ఎవరిని కాదు, మాటలు మంచిగా రాని. ఎయిర్పోర్ట్కి వచ్చేసినాం, అయితే వెళ్ళిపోతుంది సన ఇవాళ నుంచి. సో మీ అందరికి ఒకటి చెప్పాల్సింది ఏంటిదంటే, మీరు ఎవరు సపోర్ట్ చేయాలనుకుంటే వాళ్ళకి సపోర్ట్ చేయండి. నేనేం తప్పు చేయట్లేదు, నాకు తెలుసు. ఆమెకు నాకు ఏ సంబంధం ఉండదు, ఆమెకు నాకు ఏం అవసరం లేదు కూడా ఇవాళ నుండి. సో ఆమె ఇష్టం, ఆమె లైఫ్ ఆమెది, నా లైఫ్ నాది. సో ఏదన్నా చేసుకొని ఇక ఓకేనా గైస్? సో గైస్ సనాన్ అయితే డ్రాప్ చేసి వచ్చేసిన. సనాల్ ఇంటికి వెళ్ళిపోయింది. సో నేనైతే ఇప్పుడు